హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన రాజ్మాతో ఇలా కర్రీ ట్రై చేయండి. రుచిగా ఉంటుంది. అలానే హెల్త్‌కి కూడాను మంచిది. దీంట్లో ఫైబరు, విటమిన్స్, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి. కనీసం 16 గంటలు ఇవి నానితేనే మనకి హెవీగా అనిపించదు. రాజ్మా అనేది చాలా హెవీ అయిన ఫుడ్ అండి. ఇలా నానబెట్టుకుంటే మనకి పొట్ట ఉబ్బరం రాకుండా ఉంటుంది. దీనిని నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకొని మరికొన్ని వాటరు, ఉప్పు వేసేసుకొని కుక్కర్‌లో 7-8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అప్పుడే ఇవి మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 1 గరిటె వరకు నేను మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వేస్తున్నాను. ఈ చలికాలం ఆవ నూనె చాలా మంచిది. మరొక గరిటె వచ్చేసి నార్మల్ ఆయిల్ తీసుకున్నాను. మొత్తం 2 గరిటె ఆయిల్‌లో ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకుంటున్నాను. దీంట్లో కాస్త కరివేపాకు కూడాను వేశాను. పావు కేజీ వరకు బాగా పండిన టొమాటోలను అయితే తీసేసుకున్నాను అండి. వీటిని మనము కట్ చేసి పెట్టేసుకుందాము. అలానే ఇలా కలుపుతూ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన టొమాటోలని మిక్సీ జార్లో వేసేసుకుందాము. అలానే 4-5 వరకు జీడిపప్పులను వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయలు అయితే చూడండి చక్కగా వేగిపోయాయి కదా! ఇలా తప్పకుండా వేగితేనే కూర రుచితో పాటు చక్కటి గ్రేవీ కూడాను వస్తుంది. దీంట్లో గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని టొమాటోలోని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకుందాము. 4 పచ్చిమిర్చి చీలికలు అలానే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అండి. రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో విటమిన్ బి1 ఉండడం వల్ల బ్రెయిన్ అనేది చురుగ్గా అలానే మెమరీని కూడాను ఇంప్రూవ్ చేస్తుంది. చూడండి మనకిక్కడ టొమాటో ఆయిల్ సెపరేట్ అయింది కదా! దీంట్లో నేను ముందుగా ఉడికించుకొని ఉంచిన రాజ్మా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇలా మెత్తగా ఉడికితేనే తినడానికి రుచితో పాటు హెల్త్‌కి కూడాను మంచిది. నీళ్లు తీసేసిన రాజ్మాని మొత్తం వేసేసుకొని కూరలో ఇలా అయితే కలిపేసుకుందామండి. ఒక 2 నిమిషాలు రాజ్మా ఆయిల్‌లో ఫ్రై అయితే రుచి బావుంటుంది. ఈ రాజ్మా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ అంటూ రాదు అండి. అలానే వెయిట్ లాస్ కూడాను చాలా బాగా యూజ్ అవుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడాను వారానికి 1-2 సార్లు తీసుకుంటే మనకి డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. నేను ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేశాను అండి. నేను ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. అలానే మనం చపాతీ, పూరీల్లో తినేటట్లయితే కాస్త ఉప్పు తగ్గించుకోండి. రైస్‌లోకైతే కాస్త ఉప్పు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేశాను. అలానే రుచికి తగినంత కారం వేసి 2 నిమిషాలు ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా రాజ్మాకి వేయించుకున్నాను. దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసానండి. ఎందుకంటే కూర అనేది మనకి రైస్‌లో కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని కొంచెం కసూరి మేతిని నలిపి వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బావుంటుందండి ఇలా వేయడం వల్ల. ఇప్పుడు కూర దగ్గరికి అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా చేసిన కర్రీ రైసు, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా బావుంటుందండి. అలానే ఇది మన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. మీకు నచ్చితే ఈ సింపుల్ అయిన మసాలా లేని కూర ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి.